2047 నాటికి ఇండియాను వికసిత్ భారత్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ లక్ష్య సాధన కోసం జనాల సామర్థ్యం, సాధికారత పెంచాల్సిన అవసరం ఉందని బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వరుసగా పార్లమెంట్లో 6వ బడ్జెట్ సమర్పించిన నిర్మలా సీతారామన్ గతంలో సామాజిక న్యాయాన్ని అన్నది కేవలం రాజకీయ నినాదమని, కానీ తమ ప్రభుత్వానికి అది ప్రభావవంతమైన పరిపాలనా విధానమని ప్రకటించారు. మధ్యంతర బడ్జెట్ కావడంతో పన్నుల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అద్దె ఇళ్లు, మురికివాడలో చార్ల్స్ అనధికారిక కాలనీల్లో నివసించే అర్హులైన మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు కట్టుకునేందుకు, కొనుక్కునేందుకు త్వరలోనే కొత్త పథకం తీసుకొస్తా అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేస్తూ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ ఒక్క గొడుగు కిందకు తెస్తామని ప్రకటించింది. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 9 నుంచి 14 ఏళ్లలోపు బాలికలు వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రయాణికులకు భద్రత, మెరుగైన సేవలందించేందుకు 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్ స్థాయికి మార్చుతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక రంగానికి చేయూత అందించేందుకు ఇంధన, మెటీరియల్, సిమెంట్ కారిడార్, పోర్ట్ కనెక్టివిటీ కారిడార్స్, హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్స్ అనే 3 కొత్త కారిడార్స్ రైల్వేలో ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సమాజంలో పేదలు, మహిళలు, యువత, అన్నదాతలనే 4 వర్గాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నది ప్రధాని అభిమతమని నిర్మలా సీతారామన్ తెలిపారు. వారి అవసరాలు, ఆకాంక్షలు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. వారు పురోగతి సాధిస్తే దేశం కూడా పురోభివృద్ధి చెందుతుందని నిర్మలా అన్నారు. ఆవాలు, వేరుశెనగ, నువ్వులు, సోయాబీన్స్, పొద్దుతిరుగుడు వంటి నూనె గింజల ఉత్పత్తిలో దేశం స్వావలంబన సాధించేందుకు కొత్త చర్యలు చేపడతామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అధిక దిగుబడి వంగడాల అభివృద్ధికి పరిశోధన, ఆధునిక వ్యవసాయ విధానాలు, మార్కెట్ లింకేజీలు, పంటల బీమా వంటివి ఈ చర్యల్లో ఉండబోతున్నాయి. ప్రైవేట్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టెక్ సావీ యువతకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణాలు అందిస్తామని బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనికోసం 1,00,000 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. పేదల సంక్షేమం దేశ సంక్షేమమని నిర్మలా సీతారామన్ తెలిపారు. గడిచిన 10 ఏళ్లు తమ పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించామన్నారు. అభివృద్ధి ప్రక్రియలో పేదలు భాగస్వామ్యులైతే వారికి సాయపడేందుకు ప్రభుత్వ శక్తి అనేక రెట్లు పెరుగుతుందని తెలిపారు. దేశంలో మహిళా సాధికారత కొత్త పుంతలు తొక్కుతోందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 30 కోట్ల ముద్రా యోజన రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో ఉన్నత విద్యలో చేరుతున్న మహిళల సంఖ్య 28% పెరిగిందని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ ద్వారా రానున్న రోజుల్లో 1 కోటి కుటుంబాలు లబ్ధి పొందుతాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుబాటులోకి రావడం వల్ల ప్రతి కుటుంబానికి ఏటా 18,000 రూపాయలు మిగులుతాయని తెలిపారు. ఈ పథకం ద్వారా తయారీ, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ రంగంలో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రకటించారు. ప్రజాపాలన దరఖాస్తులో లక్షల్లో డూప్లికేట్ దరఖాస్తులు వచ్చాయట. ఆ డీటెయిల్స్ చూద్దాం. నీటి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. హైదరాబాద్ లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరిగింది. నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని, కేటాయింపులపై ఆ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని సమావేశంలో నిర్ణయించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు బాధ్యతలు తెలంగాణ, శ్రీశైలం బాధ్యతలు ఏపీ చూసుకుంటుందనే అంగీకారం ఈ సమావేశంలో కుదిరింది. విద్యుత్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజాపాలన దరఖాస్తులపై కేబినెట్ సబ్ కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో 1,09,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తయింది. మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ ఫామ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో కేసీఆర్ తో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కార్యాలయంలో కేసీఆర్ పూజలు చేశారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయాలని కోరుతూ కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేయనున్న రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించిన ప్రెజెంటేషన్ కూడా నితిన్ గడ్కరీకి వివరించారు. RRR దక్షిణ భాగంపై సమగ్ర సమాచారంతో కూడిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అందజేశారు. సెంటిమెంట్ గా మారిన ఇంద్రవెల్లి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. రేపు ఇంద్రవెల్లిలో నిర్వహిస్తున్న సభలో ఆయన పాల్గొంటారు. అమరులకు నివాళులర్పించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వారానికి 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో కాంగ్రెస్ శ్రేణులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మంత్రి సీతక్క ఇంద్రవెల్లిలో సభ ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 5 స్థానాల్లో పోటీకి తాము సిద్ధంగా ఉన్నామని, అందులో ఏదో ఒకటి పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని సిపిఐ కోరింది. పార్టీ జాతీయ సమితి సమావేశాలు రేపటి నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లో జరుగుతాయని రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగుతోందని తెలిపారు. అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేముందని మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. త్వరలోనే తాను సీఎంను కలుస్తానని ప్రకటించారు. తాము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదని మల్లారెడ్డి అన్నారు. మల్కాజ్గిరి ఎంపీగా తనను పోటీ చేయమని పార్టీ చెప్పిందని, కానీ తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరానని తెలిపారు. ఎంపీ టికెట్ కోసం తెలంగాణ కాంగ్రెస్ లో దరఖాస్తుల పర్వం కొనసాగుతోంది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీకి సీనియర్ నేత వి హనుమంతరావు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుతో పాటు నిర్దేశిత ఫీజు మొత్తాన్ని ఆయన చెక్కు రూపంలో అందజేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని కూడా ఖమ్మం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి మహబూబ్ నగర్ స్థానం కోసం గాంధీ భవన్ లో దరఖాస్తు సమర్పించారు. ఇప్పటి వరకు 41 మంది నాయకులు ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల రవాణాలో కీలకమైన MMTS ఫేజ్ 2 పనుల్లో కొంత ఆలస్యమైందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బడ్జెట్ పెండింగ్ లో ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 378 కోట్ల రూపాయలు విడుదల చేశారని, మరో 760 కోట్ల రూపాయలు రావాల్సిందని అన్నారు. చర్లపల్లి టెర్మినల్ పనులు చురుగ్గా సాగుతున్నాయని, మార్చి నాటికి పనులు పూర్తవుతాయని ఆయన వెల్లడించారు. ఏపీ బడ్జెట్ సమావేశాలకు నోటిఫికేషన్, విశాఖ రైల్వే జోన్ పై కేంద్రం క్లారిటీ, విజయవాడలో నాని వర్సెస్ చిన్ని, షర్మిల పురంధేశ్వరి మధ్య ప్రత్యేక హోదా మంటలు. ఏపీ పాలిటిక్స్ లో ఈ టాప్ 9 వార్తలు చూద్దాం. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్. ఈ నెల 6న సభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది జగన్ ప్రభుత్వం. 3 రోజుల పాటు సభ నిర్వహించే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు. రైల్వే జోన్ కు డిపిఆర్ నిధుల కేటాయింపులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు జరగకపోవడంతోనే రైల్వే జోన్ ఆలస్యమవుతోందన్నారు. విశాఖ రైల్వే జోన్ కు 53 ఎకరాలు కావాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగామన్నారు అశ్విని వైష్ణవ్. ఏపీ ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. కార్పొరేట్లకు మేలు చేసేలా బడ్జెట్ ఉందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం, దుగరాజపట్నం పోర్టును కేంద్రం పట్టించుకోలేదన్నారు రుద్రరాజు. చంద్రబాబు ధనికుల పక్షపాతి అని, విజయవాడ ఎంపీ సీటును అమ్ముకుంటున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని బాబు ప్రజలు మోసం చేశారని అన్నారు. ఏపీలో ఆయన సొంతిల్లు కూడా కట్టుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు తెలంగాణలోనే స్థిరపడతారని చెప్పారు కేశినేని. కేశినేని నానికి మతి భ్రమించిందని తీవ్ర విమర్శలు చేశారు చిన్ని. విశ్వాసం లేని వ్యక్తిగా అభివర్ణించారు. కడప ఎంపీ అవినాష్ కు నాని ముఖ్య అనుచరుడిగా మారారన్నారు. నానికి వైసీపీ టికెట్ ఇస్తుందో లేదో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.
అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ధర్మవరం పుట్టపర్తి రోడ్డు మరమ్మతు పనులపై ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మధ్య వార్ నడిచింది. రోడ్డు మరమ్మతులకి వెళ్తున్న సూర్యనారాయణను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ధర్మవరంలో 4 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే కేతిరెడ్డి. పబ్లిసిటీ కోసమే సూరి హడావుడి చేస్తున్నారని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరంలో వైసీపీ నేతల వరుస ఆత్మీయ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. జగ్గంపేట కొత్త ఇన్ఛార్జ్గా తోట నరసింహం వచ్చాక స్థానిక వైసీపీ నేతలతో సమన్వయం లేకపోవడంతో క్యాడర్లో అసహనం పెరుగుతోంది. మరోవైపు గండేపల్లి మండల వైసీపీ అధ్యక్షుడు కందుల చిట్టిబాబు వైసీపీని వీడి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్షకు రెడీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్తో దీక్ష చేపట్టనున్నారు. అనంతరం కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు విపక్ష నేతలను కలుస్తారు షర్మిల. ప్రత్యేక హోదా కావాలంటున్న షర్మిలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. గతంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి వెంకయ్యనాయుడికి సన్మానం చేసింది మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఒకేసారి ఏపీలో 25 కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు పురంధేశ్వరి. బడ్జెట్ భేష్ అని ప్రధాని మోదీ కితాబు. కాంగ్రెస్ ను కంట్రోల్ చేసే శక్తి మాకుందా అని ప్రశ్నిస్తున్న కమ్యూనిస్టులు. హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన రాంచీ రాజకీయం. నేషనల్ న్యూస్ లో ఈ టాప్ 9 న్యూస్ చూద్దాం. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ యువ భారత ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలుస్తుందని ప్రధాని మోదీ కితాబిచ్చారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బడ్జెట్ ద్వారా కీలక అడుగు వేశామని ప్రధాని తెలిపారు. మూలధన వ్యయానికి అత్యధిక మొత్తాన్ని ఈ బడ్జెట్లో కేటాయించామని ప్రధాని మోదీ వెల్లడించారు. బెంగాల్లో తాము విజయం సాధించి ఢిల్లీలో గెలుస్తామని టీఎంసీ అధ్యక్షురాలు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యం చేస్తానని తెలిపారు. పరోక్షంగా ఇండియా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు సంకేతాలు పంపారు. ఢిల్లీ విజయ మార్గాన్ని బెంగాల్ చూపిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు. దేశంలో ప్రతిపక్ష నేతను జైల్లో పెడుతున్నారని హేమంత్ సోరెన్ అరెస్టుపై మమతా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా ఉన్న పార్టీ అని, దాన్ని తాము నియంత్రిస్తున్నామని మమతా బెనర్జీ అనడాన్ని సిపిఎం తప్పుపట్టింది. బెంగాల్లో జరుగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్రలో సిపిఎం శ్రేణులు కూడా పాల్గొన్నాయి. కాంగ్రెస్ ను నియంత్రించే శక్తి సిపిఎం ఉందా అని ప్రశ్నించింది. ఇండియా కూటమి నుంచి దిగిపోయేందుకు మమతా బెనర్జీ తాతాలాడుతున్నారని సిపిఎం నేతలు విమర్శించారు. జార్ఖండ్ లో 24 గంటలుగా ప్రభుత్వం లేదని, దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని జేఎంఎం శాసనసభాపక్ష నేత చంపై సోరెన్ అన్నారు. తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఆయన కూటమి నేతలతో కలిసి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కోరారు. ఈ విషయంలో గవర్నర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చంపై సోరెన్ వెల్లడించారు. అంతకుముందు ఆయన రాంచీ సర్క్యూట్ హౌస్ లో కూటమి ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు రాంచీ కోర్టు ఒక్కరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆయన్ను ప్రశ్నించేందుకు 10 రోజుల రిమాండ్ ఇవ్వాలన్న ఈడీ విజ్ఞప్తిపై కోర్టు నిర్ణయాన్ని రేపటికి వాయిదా వేసింది. అటు తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో సోరెన్ వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుంది. పూజలు చేసుకోవడానికి వారణాసి కోర్టు అనుమతి మంజూరు చేయడంతో 31 ఏళ్ల తర్వాత జ్ఞాన్వాపి మసీదులోని వ్యాస్ తెహఖానాలో తిరిగి పూజలు మొదలయ్యాయి. తొలి పూజ తెల్లవారుజామున 3:30 గంటలకు నిర్వహించారు. ప్రతిరోజు 5 సార్లు హారతి కార్యక్రమం ఉంటుందని కోర్టు అనుమతి పొందిన జితేంద్రనాథ్ వ్యాస్ తెలిపారు. అటు వారణాసి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎంఎస్సీ బ్యాంక్ స్కామ్ లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ను ఈడీ రెండోసారి విచారిస్తోంది. ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ను ఈడీ విచారించడంపై ఎన్సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ముంబైలోని ఈడీ కార్యాలయం బయట ఎన్సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ కుట్రతో హేమంత్ పవార్ ను అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను ఏ తప్పు చేయలేదంటున్నారు రోహిత్ పవార్. ఈ ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలు సమాధానం ఇచ్చినప్పటికీ మళ్లీ విచారణకు పిలిపించారని తెలిపారు. ఈడీ కేసులకు తాను భయపడ్డం లేదన్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఆర్ట్ ఫెయిర్ ను భారత్ లో జర్మనీ రాయబారి ఫిలిప్ అకర్మాన్ సందర్శించారు. ఇలాంటి కళా ప్రదర్శనల తర్వాత 2 దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలపడగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు ఆర్ట్ ఫెయిర్ జరగనుంది. 15 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కళా ప్రదర్శనలో ఎన్నో చిత్రాలు, పెయింటింగ్స్ చూడొచ్చు.
ఉత్తర భారతంలో చలిపులి తీవ్రత మరింత పెరిగింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్లోని కసోల్లో రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. జమ్మూ కశ్మీర్లోని పూంచ్లో కూడా -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పూంచ్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్ లో నిర్వహించిన అంతరాష్ట్ర బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ లో పురోహితులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పంచగట్టుకుని బ్యాట్ చేతపట్టి వీరాడిన క్రికెట్ చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పురోహితుల ఐక్యత కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. సాగా పోలీస్ స్టేషన్ నుండి డ్యాం వరకు పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం పట్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని గ్రామస్తులతో ప్రమాణం చేయించారు. బాపట్ల జిల్లా పర్చూర్లోని రామాలయంలో శ్రీరామగోటి తలంబ్రాల కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా చేల్పూరుకు చెందిన వారు రసాయనాలు వాడకుండా పండించిన ధాన్యాన్ని ఏటా శ్రీరామనవమి రోజున భద్రాచలానికి పంపిస్తారు. ఆ ధాన్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు పంపించి అక్కడి మహిళా భక్తులతో గోళ్ల ద్వారా ఆ వరి ధాన్యాన్ని ఒలిపిస్తారు. కొత్త వేతన ఒప్పందం ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మెబాట పట్టారు. దీంతో హార్ బస్సులన్నీ రోడ్లపైనే నిలిచిపోయాయి. 4 రోజుల క్రితమే డ్రైవర్లు సమ్మె నోటీస్ ఇచ్చారు. హన్మకొండ డిపో దగ్గర డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన 67వ జాతీయ స్థాయి అండర్-14 బాలికల కబడ్డీ పోటీల్లో హర్యానా జట్టు ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో హర్యానా, రాజస్థాన్ జట్లు తలపడ్డాయి. నిర్ణీత సమయంలో హర్యానా జట్టు 55 పాయింట్లు సాధించగా రాజస్థాన్ జట్టు కేవలం 12 పాయింట్లకే పరిమితమైంది. విజేతలకు జిల్లా పరిషత్ చైర్మన్ బహుమతులు ప్రదానం చేశారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు మండలంలో పర్యటించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో మరణించిన 3 కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ధవళేశ్వరం బ్యారేజ్ రహదారి మూసివేశారు. రోడ్డు మరమ్మతుల కోసం 10 రోజుల పాటు వాహనాలు తిరగకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ రోడ్డు రిపేర్ కోసం ప్రభుత్వం 2 కోట్ల రూపాయలు విడుదల చేసింది. బ్యారేజ్ పై నుండి ప్రయాణించే స్కూల్ బస్సులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఫిబ్రవరి 10న తిరిగి ట్రాఫిక్ కు అనుమతిస్తారు. నిర్మల్ జిల్లా భైంసాలో డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న వారు కరెంటు కోసం నిరసనకు దిగారు. 3 రోజులుగా కరెంటు లేదని, తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్తూ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. బకాయిలు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు.